సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం 2x2 ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తున్నాం. సో ఇక్కడ మనం ఒక మంచి కార్నర్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను ఈ కార్నర్ తీసుకున్నా, దానికి వైట్ ఉండాలి. ప్లస్ ఈ వైట్ ఉంది తీసుకున్నా. సో ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ వచ్చింది, ఇక్కడ పైన వైట్ ఉంది. సో ఈ వైట్ మన రైట్ సైడ్ కింద పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్కి సంబంధించిన వేరే కార్నర్ తీసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ప్లస్ వైట్ కూడా ఉంది. సో ఇది ఇది ఇట్లా ఉండాలి. సో అప్ లెఫ్ట్ డౌన్, ఇది ఇక్కడికి వచ్చేసింది కదా. నెక్స్ట్ అది ఇక్కడ రావాలి. ఈ ఆరెంజ్ దీనికి మ్యాచ్ అవ్వాలి. సో దీని కింద కనేస్తే ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ మ్యాచ్ చేయంగానే ఇది బ్లూకి సంబంధించిన వేరే కార్నర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక బ్లూ ఉంది కదా, సో అది వచ్చేసింది. సో ఇక్కడ వైట్, గ్రీన్, రెడ్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ అప్ అనేసి ఇట్లా అనేస్తే ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది, కిందికి అనేసాలి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లేయర్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్ ఎట్లా చేయాలో చెప్తా. సెకండ్ లేయర్ చేయాలంటే ఫస్ట్ మనము ఒక మంచి కార్నర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఎల్లో మొత్తం అయిపోయినట్టు చూసుకోవాలి. సో ఇక్కడ ఆరెంజ్, ఎల్లో ఇంకా బ్లూ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ తప్పని ఇక్కడ కనెక్షన్, రైట్ సైడ్ తప్పని ఇట్లా కనెక్షన్, డౌన్. సో మళ్ళీ ఇక్కడ పెట్టేసి వేరే చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాలేదు కదా, మళ్ళీ అనాలి కాలే. ఇలా చెక్ చేస్తూ వెళ్ళాలి. సో మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకవేళ మనము ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, కానీ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి? అప్పుడు ఇది పక్కకు అనుకొని దీనికి మ్యాచ్ అయిపోయింది కదా, లెఫ్ట్. సో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది, అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. సో ఇప్పుడు అప్ లెఫ్ట్ డౌన్ చేస్తుండే ఇది మ్యాచ్ అయిపోయే వరకు చేయాలి. ఇప్పుడు ఇది మ్యాచ్ అయిపోయింది కదా, ఇది పక్కన అనుకోవాలి. అంతే. మరిన్ని విషయాలకి జయప్రీత్ బ్లాగ్స్ని ఫాలో చేయండి.